ఎందుకురా అంటే సరదా ఫన్ అంట. అసలు ఏమైంది సార్, సినిమాకి ఏమైంది సార్? లాస్ట్ ఎండింగ్ ఫస్ట్ మాత్రం కొద్దిగా రిపీట్ పెట్టుంటే సినిమా ఇంకో హైప్కి వేరే లెవెల్గా పోయేది అనిపిస్తుండే. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. నేను మీ అభిరామ్. పొద్దున 6 గంటలకైతే 5 o'clock అయితే లేచిన. అయితే స్పెషల్ ఏంటంటే ఈరోజు మన ఎన్టీఆర్ అన్నది అయితే దేవర మూవీ అయితే రిలీజ్ అయింది పార్ట్ 1. మనకు వచ్చేసి షో 7:45 అయితే ఉంది. అయితే మొన్న ఇన్స్టాగ్రామ్లో గివ్ అవే అయితే కండక్ట్ చేసిన. దాంట్లో మనకి వ్యూస్ ఎక్కువ రాలే, కామెంట్స్ ఎక్కువ రాలే కాబట్టి ర్యాండమ్గా ఒక పర్సన్ తీసుకున్నా. కామెంట్ సెక్షన్ నుంచి ముగ్గురిని ర్యాండమ్గా తీసుకుంటే ఒక ఫస్ట్ పర్సన్ వాళ్ళకైతే మెసేజ్ చేసిన, 1 day ఆగిన, రిప్లై అయితే ఏం రాలేదు. సో టైం వేస్ట్ ఎందుకు అనేసి సెకండ్ మెంబర్ని చూస్ చేసుకున్నా. వాళ్ళైతే విన్నారా. ఇప్పుడు వాళ్ళతోనైతే మనమైతే సినిమా యూనికి అయితే వెళ్తున్నాం. సో వాళ్ళు వస్తారా, లేకపోతే మెన్షన్ చేసిన వాళ్ళు వస్తారా, లేకపోతే ఇంకా వేరే వాళ్ళు వస్తారా, మేబీ ఆగడ పోయినాక వాళ్ళ ఇష్టం. వాళ్ళైతే విన్నర్ కాబట్టి ఎవరైనా తెచ్చుకొని మనమైతే డైరెక్ట్ వాళ్ళతోనైతే వెళ్ళిపోదాం. లేకపోతే వాళ్ళు అక్కడ ఉంటారు, మనం పోతాం. సో వీడియో మిస్ కాకండి. ఈ వీడియో కంటెంట్ ఉన్న దాంట్లో ఇంకా ఏ వీడియో అయితే కంటెంట్ రాదు. సో ఫన్నీగా ఉంటుంది, కొంచెం అగ్రెసివ్ ఉంటుంది, కొంచెం లిటిల్ బిట్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ కూడా ఉంటుంది. సో మీ స్కిప్ చేయకండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మిస్ కాకండి. సో మనం వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ గో. వెదర్ మాత్రం హైలైట్ ఉన్నది, చూసుకోవచ్చు. వెదర్ మాత్రం పిచ్చి ఉంది, మొత్తం వేరే అంటే వేరే లెవెల్ ఉన్నది. స్కై బ్లూ, మొత్తం డార్క్, పైన మబ్బులు చూస్తే మొత్తం టెంప్టింగ్ ఉంది మొత్తం ఇలా. సో మిస్ అయితే కాకండి. ఈ వ్లాగ్ మాత్రం పిచ్చి ఉంటుంది, ఎంజాయ్ చేస్తారు మాట. ఎవరిని ఫోన్ చేసిన ఇంత పొద్దున అంటే ఏమంటారు అంటే, ఇప్పుడు ఎందుకు ఫోన్ చేసినాం, టైం ఎంత అవుతుంది, ఎప్పుడు ఉంది అనేసి అంటారు. అరే పోయేవరకు 20 నిమిషాలు పడుతుందిరా అంటే 10 నిమిషాలు పోదాం, స్పీడ్ పోదాం అంటారు. ఈడు పొద్దున 4 గంటలకు ఫోన్ చేసాడు. నిద్ర మొత్తం చెడగొట్టాడు. పొద్దున 4 గంటలకి నేను పన్నదే అప్పుర్రా అంటే ఏం కలేవు అంటాను. ఇది మళ్ళీ 4 గంటలు కాకుండా 4:30, 4:45, మళ్ళీ 5 గంటలకి ఎన్నిసార్లు ఫోన్ చేస్తారా అంటే, అన్న దేవరా ఎన్టీఆర్ ఫ్యాన్స్ అన్నా అంటాను. ఇది ఇంకే డైరెక్ట్ ఫ్యాన్స్ అంటే మినిమం ఉండద్దా అన్న. నేను అయితే నిన్న నేను కటింగ్ కాడికి పోయినా. వీడిని తీసుకొని పోయినా. ఫస్ట్ వీడిని తీసుకొని పోతే వీడుండి ఏమన్నాడు తెలుసా, అన్న మా అన్నకి దేవరా కటింగ్ కొట్టు అన్నా అన్నాడు. ఏమన్నారా? దేవరా కటింగ్. డైరెక్ట్ ఆ కటింగ్ చేసేటోడు డైరెక్ట్ మింగే అన్నాడు. డైరెక్ట్ ఎందుకంటే భయ్యా నువ్వు ఉన్నదే పిల్లి పితకమంట, ఇంకా దానికి దేవరా కటింగ్ అంట అనేసి వాడన్నాడు. ఇంకేమంటాడు అన్న, ఎందుకైనా దేవరా కటింగ్ నీకు అని వీడే అంటాను. వీడే అని మళ్ళీ దాని చదివి వీడంటాడు. గట్లున్నది ఈ పురాలే ఇట్లా వ్యవస్థ. ఎందుకురా అంటే సరదా ఫన్ అంట. ఫన్ చెప్పి ఫన్ ఏంది, ఏం ఫన్ చెప్పాను గది. సో థియేటర్కి వచ్చేసినాం. ఇక మావాడే విన్నారు టికెట్లు. అండ్ ఇంకో ఈడ కూడా ఈడు ముగ్గురు మొత్తం. ఇంకొకటి రావాలి కానీ ఆయన రాలేదంట. రాడంట, బండి ఉంటేనే వస్తాడంట, లేకపోతే లేదన్నాడు. సపరేట్ ఊపుకున్నా అత్తే లేకపోతే లేని అన్న. అయితే మావాడు ఒకని అయితే పక్క జరిపి వాళ్ళ దగ్గర బండిలే అనేసి రావద్దన్నారంట మా వాళ్ళు. సో ఇప్పుడు జర ఛాయానికి అయితే పోతున్నాం. మార్నింగ్ రిఫ్రెష్మెంట్. టిఫిన్ ఎక్కడిది? టిఫిన్ వేపిస్తావు. టిఫిన్ ఎక్కడ? అవన్నీ మాట్లాడద్దు, పైసలు నీయే, నాకు సంబంధం లేదు. అటు చేసి ప్రతిసారి నన్నే మింగేయండి అయిపోతుంది ఇక అంతే అంటారా? సో థియేటర్కి అయితే ఎంటర్ అయిపోతున్నాం మనం అయితే. మమత 4K సినిమా. సో దేవర పోస్టర్. ఇక మన వాళ్ళు అయితే మెల్ల తిన్న అరిగేరాక నడుచుకుంటూ వచ్చారు మెల్ల.
సినిమా ఎట్లా అనిపించిందిరా మిట్టు? అరే ఇంకొకటి ఈడే యాడ్ అయ్యింది మధ్యలో, వీడు యాక్చువల్లీ మిస్ అయ్యిండు. చెప్పురా అభి, ఎట్లా అనిపించిందిరా సినిమా? మిట్టు నీకు ఎట్లా అనిపించిందిరా? చెప్పు. మస్తు అనిపించింది, సూపర్ మంచిగా అనిపించింది. ఇంటర్వ్యూలకి ఇట్లా అనిపిస్తే మరి సెకండ్ హాఫ్ ఎట్లుంటుంది అనుకుంటున్నావు? మరి నెక్స్ట్ లెవెల్ అంటున్నాడు డైరెక్టర్. అంతే. సాయిగా కర్రగా అనిపిస్తుంటుందా? ముంగర్రా ఎట్లా అనిపించింది సాయి? నార్మల్. మ్యాన్ ఎట్లా అనిపించింది మ్యాన్? చెప్పు. సెకండ్ హాఫ్ చూడాలి. ఐ మీన్ మీ ఎక్స్పీరియన్స్ ఎలా చెప్పగలను కొంచెం చూడండి మ్యామ్. ఫేమస్ దేవరాడు అసలు ఏమైంది సార్? సినిమాకి ఏమైంది సార్? ఫస్ట్ హాఫ్ మంచిగా ఉంది కదా, సెకండ్ హాఫ్ ఏమైంది? ఓడో వచ్చాడు, ఓడో కొట్టాడు, ఓడో. కానీ నిజం చెప్పాలంటే సెకండ్కి లాస్ట్ ట్విస్ట్ మంచిగా ఉంది. ఫస్ట్ హాఫ్ జర కొద్దిగా ఫ్లాగ్ తీసిండు, మిడిల్లో అయితే మంచిగా ఉంది. దాని తర్వాత వచ్చిన సీన్స్ క్రియేషన్ వేరే లెవెల్. అక్కడక్కడక్కడ గ్రాఫిక్స్ దొబ్బింది. సినిమా మాత్రం ఫస్ట్ హాఫ్ ఓవరాల్ బాగుంది, సెకండ్ హాఫ్ కొంచెం బాగుంది. లాస్ట్కి వచ్చేసరికి ట్విస్ట్ మైండ్ బ్లోయింగ్ ఉంది. ఇంకా లాస్ట్కి వచ్చేసరికి ట్విస్ట్ చూసేసరికి ఏమైంది సార్, ఏమైంది, ఎవరికి ఏమైంది అని అట్లా అనిపించింది. నాకైతే దీని రేటింగ్ వచ్చేసి 3.5 నుంచి వెళ్ళి 4, దానికన్నా ఎక్కువ ఇవ్వలేను సార్. మీరేమన్నా అనుకోండి, ఇది మాత్రం వాస్తవం. కానీ సినిమా మాత్రం బాగుంది అయ్యా. స్టోరీ టెల్లింగ్, కొంచెం స్క్రీన్ ప్లే, కొంచెం గ్రాఫిక్ అంతా మంచిగా ఉంది. ఇంకా షార్ప్ కాడైతే కొద్దిగా మిస్ అయింది. అంటే సినిమా ఓవరాల్ యావరేజ్ బాగుంది. ఇంకోసారి చూసుకుంటే నీ ఇష్టం. నాకైతే ఒకసారి చూస్తే సరిపోతుంది. యా నీ ఇష్టం, చూడవచ్చు. కానీ లాస్ట్ ఎండింగ్ మాత్రం కొద్దిగా డిఫరెంట్ పెట్టుంటే సినిమా ఇంకో హైప్కి వేరే లెవెల్గా పోయేది అనిపిస్తుంది.